అందరికీ నమస్కారం అండి. మనకు ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నం గురించి వెతుకుతున్నారు అంటే, ప్రస్తుతం ఒక నిరుద్యోగ అభ్యర్థిగా మనం గూడా విశాఖపట్నం వైపు సూచించినట్లయితే రాబోయే ఎగ్జామ్‌లో మనల్ని గూడా పరీక్షించే అవకాశం ఉంటుంది అనేటువంటిది చూసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో వ్యూహాత్మకంగా విశాఖపట్నం అనేటువంటిది ఉండడం జరుగుతుందనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే, ప్రపంచ వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా ఈ యొక్క విశాఖపట్నాన్ని డెవలప్‌మెంట్ చేసే క్రమంలో ఇక్కడ కొన్ని మనకు రక్షణకు సంబంధించినటువంటి అంశాలున్నాయి. కొవ్వాడలో న్యూక్లియర్ ప్లాంట్ అనేటువంటి ఒక జీకే క్వెషన్‌గా మనం చూసుకోవచ్చు. న్యూక్లియర్ ప్లాంట్ మనకు కొవ్వాడలో ఉండడం జరుగుతుంది. న్యూక్లియర్ సబ్‌మెరైన్ తయారీ కేంద్రం కూడా విశాఖపట్నంలో ఉండడం జరుగుతుంది అనేటువంటి చూసుకున్నట్లయితే, మనకు విశాఖపట్నంలో 2 నౌకా కేంద్రాల్లో రష్యా సహకారంతో మన ఐఎన్ఎస్ అరిహంత్‌ని కూడా సబ్‌మెరైన్ ని మనం డెవలప్‌మెంట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఐఎన్ఎస్ అరిహంత్, తర్వాత ఐఎన్ఎస్ ఆర్టిమన్‌లను కూడా నిర్మించడం జరిగింది. తర్వాత 4వ న్యూక్లియర్ సబ్‌మెరైన్ నిర్మాణంలో ఉండడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రాజెక్ట్ 77 పేరుతో అధునాతన న్యూక్లియర్ సబ్‌మెరైన్ నిర్మాణాన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అనేటువంటి చూసుకున్నట్లయితే, మనకు నేవీ చేతికి ఐఎన్ఎస్ డేగా అనేటువంటిది ఉండడం జరుగుతుంది. నేవీ వైమానిక స్థావరం ఏంటిదంటే అది ఐఎన్ఎస్ డేగా మనం గుర్తుంచుకోవచ్చు జీకే క్వెషన్ గా అనేటువంటి విషయాన్ని. ఐఎన్ఎస్ కళింగలో మిస్సైల్ పార్క్ తూర్పు నౌకాదళానికి అవసరమైన ఆయుధ సామాగ్రి నిల్వల కోసం ఇది ఎక్కడ ఉంది, భీమునిపట్నం సమీపాన ఐఎన్ఎస్ కళింగను ఏర్పాటు చేశారు అనేటువంటి విషయం చూసుకోవచ్చు. దీన్ని ఈ మిస్సైల్ పార్క్ అగ్నిప్రస్థగా నామకరణం చేశారు. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఇక్కడ నుంచి ఆకాశ్ పృథ్వీ వంటి మిసైళ్లు ఇక్కడే ఉండడం జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. మనకు పాకిస్తాన్ తో యుద్ధంలో మనకు ఆకాశ్ పృథ్వీ మిసైల్ యొక్క ఉపయోగం అనేటువంటిది, వాటి విజయాన్ని కూడా చూసుకున్నాం లైవ్ లో. ఇంకొకటి, తూర్పు సింధూర అనే ట్యాగ్ లైన్ తోటి మనకు రావడం జరిగింది. సాగర్ తీరాన విశాఖ వ్యూహాత్మక ప్రత్యేకత గుర్తించిన కేంద్రం అనేటువంటిది చూసుకున్నట్లయితే, ఇక్కడ రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశాఖకు 50 కిలోమీటర్ల దూరం రాంబల్లిలో దాదాపు 5,000 ఎకరాల్లో నేవీ ఆల్టర్నేటివ్ ఆపరేటింగ్ బేస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వర్షగా నామకరణం చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. అలాగే మనము డిఆర్డిఓ పరిశోధనశాలగా ఎన్ఎస్టిఎల్ ని చూసారు. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీని ఇక్కడ చాలా కాలం నుంచే ఉన్నది అనేటువంటి చూసుకోవచ్చు. ఇక్కడనే వరుణాస్త్ర టోర్పిడోను డెవలప్మెంట్ చేశారు. ఒక టోర్పిడోను డెవలప్మెంట్ చేశారు, అది వరుణాస్త్ర అని చూసుకోవచ్చు అనే విషయం చూసుకున్నట్లయితే, మనకు ఏదైతే సబ్మెరైన్స్ నుంచి మనం ప్రయోగిస్తామో బాంబ్స్ లాగా, దాన్ని టోర్పిడోస్ గా చూసుకుంటాము. కాబట్టి ఇక్కడనే ఏంటి, మళ్ళీ బాబా ఆటమిక్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాంబల్లిలోనే ఉంది అనేది చూసుకున్నట్లయితే, రాంబల్లి మనకు అత్యంత ప్రాధాన్యత అంశంగా చూసుకొని వీటిని గమనించుకోవాలి.